హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో సాల్ట్ బిస్కెట్స్ మనం బేకరీ స్టైల్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో అదైతే నేను చూపిస్తానండి. చాలా టేస్టీగా ఉంటాయి. అలాగే స్నాక్స్ టైంలో, ఈవినింగ్ టైంలో టీలో అలాగా కూడా చాలా సూపర్గా ఉంటాయి అన్నమాట. కొంచెం సాల్టీగా, అలాగే మనం షుగర్ వేస్తాం కదా, కొంచెం తీపిగా. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, ఫుల్ వీడియో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఫస్ట్ అయితే మనము బటర్ తీసుకోవాలండి. హోమ్ మేడ్ అయినా తీసుకోవచ్చు, లేదు అంటే నార్మల్గా అయినా తీసుకోవచ్చు అనమాట. ఆల్రెడీ హోమ్ మేడ్ బటర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మన ఛానల్లో వీడియో అయితే ఉందండి, డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఎవరైనా కావాలి అంటే చూడండి. ఫస్ట్ మనము ఒక హాఫ్ కప్పు మనం ఇలాగా బటర్ తీసుకోవాలి. అలాగే హాఫ్ కప్పు షుగర్ వేసుకోవాలి. ఇలా షుగర్ కాకుండా షుగర్ పౌడర్ అంటే మిక్సీలో వేసేసుకొని పౌడర్ అవుతుంది కదా, ఆ పౌడర్ని అయితే యాడ్ చేసుకోండి. నేనైతే మెల్ట్ అవుతుందిలే అన్నట్టయితే యాడ్ చేసేసాను, కానీ అదైతే కరగట్లేదండి. సో అందుకని నేను బీటర్ యూస్ చేస్తున్నాను. షుగర్ పౌడర్ కానీ యూస్ చేసాము అంటే మనం బీటర్ కూడా యూస్ చేయక్కర్లేదన్నమాట. నార్మల్గా విస్కర్తోనే మనమైతే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. సో ఇలాగా మొత్తం మనకి కరిగిన దాకా అయితే మనం బీట్ చేసుకుంటూనే ఉండాలి. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తున్నారు అంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అన్నీ ఉంటాయి అన్నమాట. సో నెక్స్ట్ మనమైతే మిల్క్ మేడ్ ఉంటుంది కదా, దాన్ని ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ అయితే యాడ్ చేసుకోవాలండి. అప్పుడే మనకి టేస్ట్ అనేది చాలా బాగా తెలుస్తుంది ఈ సాల్ట్ బిస్కెట్స్లో. నెక్స్ట్ దీన్ని కూడా బాగా బీటర్ సహాయంతో కానీ, లేదా బీటర్ లేకుండా నార్మల్గా విస్కర్తో మిక్స్ చేసేవాళ్ళు విస్కర్తో అయినా సరే నీట్గా ఇలాగా మిక్స్ చేసేసుకోవాలి. నాకు తెలిసి సాల్ట్ బిస్కెట్స్ అంటే ఇష్టం ఉండని వాళ్ళే ఉండరన్నమాట, అంత టేస్టీగా ఉంటాయి సాల్ట్ బిస్కెట్స్ అనేవి. సో మీరు ఇలాగా చక్కగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని ఎంజాయ్ చేయొచ్చు. నెక్స్ట్ సైడ్స్ ఉన్నదంతా కూడా మనం ఇలాగా స్పాచులాతో తీసుకుంటూ మిక్స్ చేసుకుంటే షుగర్ అనేది సైడ్స్ అంటుకొని ఉండిపోతుంది కదా, అది కూడా మనకి పూర్తిగా అయితే మిక్స్ అవుతుంది. సో ఇలా మిక్స్ చేసుకుంటూనే మనము పూర్తిగా మిక్స్ అయ్యేదాకా చేసుకోవాలి. నెక్స్ట్ మనమైతే ఇప్పుడు మైదా తీసుకోవాలండి. 1 కప్ మైదా అయితే తీసుకోవాలి. నేను ఇంగ్రీడియంట్స్ అన్ని డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను, డీటెయిల్డ్గా చూసుకోవచ్చు. నెక్స్ట్ అలాగే సాల్ట్ అండి. సాల్ట్ ఇదైతే హిమాలయ పింక్ సాల్ట్ అనమాట. 1 టీ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను. నెక్స్ట్ దీన్ని పూర్తిగా మిక్స్ చేసుకోవాలి. అలాగే బేకింగ్ పౌడర్ కూడా ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకోవాలి. నేనైతే లాస్ట్లో యాడ్ చేశానండి, ఇప్పుడు మర్చిపోయి. సో మీరు ఇదే టైంలో బేకింగ్ పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనము చేత్తో అయితే నీట్గా ఒక చపాతీ పిండి మనం ఎలాగా ముద్దలాగా కలుపుకుంటామో అదే విధంగా ఈ పిండిని కూడా మనము మిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎక్కడా ఉండలు అనేది లేకుండా పర్ఫెక్ట్గా అయితే మనం ముద్దలాగా చేసేసుకోవాలి. మరీ సాఫ్ట్గా ఉండకూడదు. మీకు సాఫ్ట్నెస్ ఎక్కువైంది అంటే ఇంకాస్త మైదా యాడ్ చేసుకోవచ్చండి. లేదు గట్టి అయిపోయింది అంటే కొంచెం బటర్ కానీ లేదా మిల్క్ మేడ్ కానీ యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇలాగా ఒక బటర్ పేపర్ మీద వేసుకొని పైన ఇంకో బటర్ షీట్ వేసి ఆ తర్వాత ఇలాగా చపాతీ కర్రతో మనం ఇలాగా రోల్ చేసుకోవాలండి. 1/2 ఇంచ్ మందంగా అయితే ఉంచుకుంటే చాలా బాగుంటాయి. ఎందుకంటే సాల్ట్ బిస్కెట్స్ మనకి కొంచెం లావుగానే ఉంటాయి కదా, సో దానికోసం అనేసి ఇలాగా పూర్తిగా రోల్ చేసుకున్న తర్వాత మన దగ్గర ఏదైనా గ్లాస్ కానీ, లేదు అంటే ఏదైనా గిన్నె కానీ, లేదంటే ఇప్పుడు మనకి కుకీ కట్టర్స్ కూడా అవైలబుల్ ఉంటున్నాయి కదా, కుకీ కట్టర్ కానీ ఏది మీ దగ్గర అవైలబుల్ ఉంటే దాంతో ఇలాగ మీరు రౌండ్గా షేప్ని అయితే ఇచ్చుకోవచ్చండి. సేమ్ ఇలానే నిదానంగా ఇంకా సైడ్స్ అంతా తీసేసి ఈ రౌండ్ షేప్ని అయితే మనం తీసుకొని బేకింగ్ ట్రేలోకి వేసేసుకోవాలి. బేకింగ్ ట్రేకి కూడా ముందుగానే మనం ఆయిల్ గ్రీస్ చేసుకోవాలి, లేదు అంటే బటర్ పేపర్ అయినా వేసేసుకొని డైరెక్ట్గా పెట్టేసుకోవచ్చు అనమాట. ఎవరైతే గ్యాస్ మీద చేయాలనుకుంటున్నారో వాళ్ళైతే ముందుగానే 10 మినిట్స్ ప్రీ హీట్ చేసేసుకోవాలి. ఆ తర్వాత సిమ్లోనే ఉంచుకొని వీటిని అయితే బేక్ చేసుకుంటే 20 మినిట్స్ కల్లా మనకి బాగా బేక్ అయిపోతాయండి. ఓవెన్లో అయితే 20 మినిట్స్ పట్టాయి. పొయ్యి మీద చేసే వాళ్ళు మాడిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి మధ్య మధ్యలో ఒక 2 టైమ్స్ అలాగా చూసుకోండి. మిగతా పిండి కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో మనం ఇలాగా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. మ్యాక్సిమం చిన్న చిన్న డిఫరెన్స్ అండి. అన్ని రకాల బిస్కెట్స్, కుకీస్ కూడా కొంచెం ఈక్వల్గానే ఉంటాయి అన్నమాట. కొంచెం చిన్న చేంజెస్ మాత్రమే ఉంటాయి. వన్స్ మీరు చేయడం అలవాటు పడ్డారు అంటే చాలా ఈజీగా ఇంట్లో పిల్లలకు చేసి పెట్టుకోవచ్చు.
ఇలాగ ఒక టూత్ పిక్ తో నేనైతే ఇలాగా చిన్న చిన్న హోల్స్ అయితే పెడుతున్నానండి. డిజైన్ లాగా చాలా బాగుంటాయి చూడడానికి. అలాగే అట్రాక్టివ్ గా ఉండాలి కదా పిల్లలకి చూడగానే. సో దానికోసంగా మీకు నచ్చితే ఇలా చేసుకోవచ్చు. నెక్స్ట్ 20 మినిట్స్ బేక్ చేశాక ఇలా అయిపోయాయి అనమాట. సో కొంచెం ఎక్కువ బేక్ అయ్యాయి. నేనైతే కొంచెం పెట్టేసి మర్చిపోయాను అనమాట. ఒక 3-4 మినిట్స్ ముందుగానే ఆఫ్ చేశాను అంటే ఇంకా పర్ఫెక్ట్గా ఉండేవి. కొంచెం ఎక్కువ బేక్ అయ్యాయి. ఇలా వీటిని మనం 15 to 20 డేస్ కూడా మనం స్టోర్ చేసుకోవచ్చండి. ఎయిర్ టైట్ బాక్స్లో పెట్టుకొని. చాలా టేస్టీగా ఉంటాయి, సాల్టీగా అండ్ స్వీట్గా. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఖచ్చితంగా ఒక లైక్ అయితే ఇవ్వడం మర్చిపోకండి. క్రిస్పీగా ఎమ్మి సాల్ట్ బిస్కెట్స్ రెడీ అయిపోయాయి. థ్యాంక్ యూ.